ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర దేవుని ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి పరిశుద్ధాత్మ తైలాభిషేకం మహోత్సవం ప్రతి నెల 2వ శనివారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమేనండి. మరి ఈ నెల అనగా డిసెంబర్ 13వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయకాలం 9 గంటలకు తార్నాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న సన్మన్ హోటల్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు. మరి శక్తివంతమైన ఆరాధన జరగబోతుందండి. శక్తివంతమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి దైవ కార్యాలు మనం చూడబోతున్నాం. ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు. కనుక ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నెమ్మది లేకున్నా మీరందరూ కూడా కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోండి. యేసుతో ప్రతిదినమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో లేచి దేవుని వాక్యాన్ని చదివారా, ప్రార్థన చేసి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. దేవుని బిడ్డలారా, మరి మీ జీవితాల్లో వస్తున్న పోరాటాలు, వేదన, కష్టాలు, కన్నీటి పరిస్థితులు చూస్తూ దుఃఖంతో, వేదనతో ఒకవేళ ఉన్నారేమో. కానీ దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు శక్తివంతుడు. ప్రతి కష్టాల నుంచి మనల్ని విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డ, మరి ఈ దినం వాగ్దానం కొరకు కూడా మీరు ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట దేవుడు అంటున్నాడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించిన వాడను నేనే అని. దేవుని బిడ్డలారా, కష్టాల్లో, కన్నీటి పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉండినప్పుడు, మన పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయినప్పుడు మనతో ఎవరు స్నేహం చేస్తారండి? మనం డబ్బు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా. ఆస్తి ఉన్నప్పుడు, పేరు ఉన్నప్పుడు, ప్రఖ్యాతులు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా. కానీ ఈరోజు అన్నీ కోల్పోయి ఉన్నావు, ఈరోజు అన్నీ పోగొట్టుకుని ఉన్నావేమో, నీ పరిస్థితి అంత అస్తవ్యస్తంగా మారిపోయిందేమో. ఒకవేళ నీ యొక్క మరి శరీరంలో అనారోగ్యం, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి అందరూ కూడా ఒకవేళ దూరం అయిపోయి ఉన్నారేమో. దేవుని బిడ్డ, ఒంటరైపోయావా? ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, ఎవరితో నాకు స్నేహం చేసేవారు లేరని బాధపడుతున్నావేమో. బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు నీకే మంచి వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. ఏమనంటే, మహా ఎండకు అంటే భయంకరమైన శోధనలు, భయంకరమైన మరి అరణ్యము లాంటి శోధనలు, వేదనలు మీకున్నాయేమో. అటువంటి పరిస్థితుల్లో నిన్నే కదా నేను స్నేహిస్తున్నాను, నేనే కదా నిన్ను స్నేహించేవాడును అని ప్రభు అంటున్నారు. దేవుని బిడ్డ, ఎవరిని స్నేహితులు లేరని, అందరూ నీ ప్రతికూలమైన పరిస్థితులు వదిలేశారని, నా జీవితం అరణ్యంగా మారిపోయిందే, భయంకరమైన అగ్ని వంటి సమస్యలు ఎదుర్కొంటున్నానే, నాకెవరు తోడలేరని బాధపడుతున్నా కదా. నీతోనే ప్రభు అన్నారు. మహా ఎండకు కాలేదు అరణ్యంలో నిన్ను స్నేహించేవాడు నేనే అంటున్నాడు. నీ స్నేహితుడు ఎవరు? మన స్నేహితుడు ఎవరు? యేసయ్యే కదా. ఆయన గొప్ప స్నేహితుడు మనకి. నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. నీ యేసయ్య నిన్ను స్నేహిస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు. ఆయన నీకు స్నేహితుడైతే నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోద్ది.
నీ కష్టాలు తీరిపోతాయి, నీ కన్నీటి పరిస్థితులు తొలగిపోతాయి. మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? దేవుడి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు యేసయ్యా, నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతురానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు అయ్యా. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేను అన్నావు. అవునయ్యా, నువ్వు మాత్రమే మమ్మల్ని స్నేహించేవాడివి. కష్టాల్లో, బాధల్లో, కన్నీటి పరిస్థితుల్లో స్నేహితులైన వారు దూరం అయిపోతున్నారు. ఎవరు ఆదరించేవారు లేక అల్లాడిపోతున్నారు నీ ప్రజలయ్యా తండ్రి. కానీ మహా శ్రమలో, మహా కష్టాల్లో కూడా మమ్మల్ని స్నేహించే మంచి మనసు కలిగిన వాడు నువ్వే ప్రభా. నాని పగటి వేళ ఈ ఉదయకాలం ప్రభా, ఎంతమంది ప్రభా కష్టాల్లో, బాధల్లో, కన్నీటి పరిస్థితుల్లో, శోధనలో, రోగాలు తలమడిస్తూ వారికి ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు స్నేహితులు ఉండి ఈ రోజు నా స్నేహితులందరూ దూరం అయిపోయిన పరిస్థితులు కృంగిపోయినారేమో తండ్రి. వారితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం ప్రభా అయ్యా నైనా వారు హృదయాల్లో రిసీవ్ చేసుకున్నట్లు ప్రభు చూపండి. నువ్వు మాకు స్నేహితుడు అయ్యా, మంచి స్నేహితుడు ప్రభా అయ్యా. వారి కష్టాలన్నీ తీర్చునాయన, వారి అరణ్య రోదన ఉల్లాసంగా మార్చాయ్యా. వారికి అగ్ని వంటి సమస్యలు తొలగించాయ్యా ప్రభా. వారి వేదన, బాధ తీసిపోయి ప్రభా సమాధాన, సంతోషాలు, ఆరోగ్యం, క్షేమం నీ పిల్లలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నా తండ్రి ఎల్ల వేళలా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించారు. నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు వరకు ప్రకటిస్తున్నాం అయ్యా. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.